వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క 17 రోజుల్లో ఈ రాశుల వారి యొక్క తలరాత మారిపోతూ ఉంది. సెప్టెంబర్ నెలలో పెద్ద గ్రహాలు కొన్ని రాశిచక్రాల ప్రభావం చూపుతూ ఉన్నాయి. శుక్రుడు, బుధుడు, సూర్యుడు తమ రాశిచక్రాలు మారుస్తాయి. 4వ తేదీ బుధుడు సింహరాశిలోనికి ప్రవేశించాడు. 16వ తేదీన సూర్యుడు కన్యారాశిలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. 18వ తేదీన శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తాయి. తిరిగి మళ్ళీ 23వ తేదీ వరకు బుధుడు కన్యారాశిలో ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశిచక్రాలకు అదృష్టం వస్తుంది. వ్యాపారంతో పాటు ఇతర రంగాల్లో ఉన్నవారు తమ పనులను విజయవంతంగా పూర్తి చేసేస్తారు. ఏ రాశుల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం. మేషరాశి వారు అదనపు ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు తాము చేస్తున్నటువంటి పనిచేసే చోట ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరగటం వలన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. దీంతో రుణ బాధల నుంచి బయటపడతారు. ఈ సమయంలో మీ పనితీరు బాగా పెరుగుతుంది. కష్టపడి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు ఈ రాశివారు సొంతమవుతాయి. కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది. సింహరాశి వారు ఈ రాశి వారికి 12 ఇంట్లో బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. వీరు కొత్త వ్యూహాలను అమలు చేసి డబ్బులు సంపాదిస్తారు. అదనంగా ఆదాయ వనరులు ఏర్పడతాయి. డబ్బును ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాల్లో విస్తరించేందుకు అనేక అవకాశాలు దొరుకుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులు విజయం సాధించడంతో పాటు అదనపు ఆదాయాన్ని అందించేందుకు మార్గాలు ఏర్పరచుకుంటారు. కన్యా రాశి వారు ఉద్యోగం మారాలని ఎదురుచూస్తున్న వారి కోరిక సమయంలో నెరవేరుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి మతపరమైన కార్యక్రమాలు పాల్గొంటారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. గతంలో కంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా బలపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.